అతిథి దేవో భవ అన్న మాట గుర్తుందా? వేరు పురుగులు పట్టిన మొక్కలు వాడిపోయి ఎండిపోతాయి. వేళ్ళను తినిపారేసే ఈ పురుగుల ధాటికి చేలోని పచ్చని మొక్కలు వరుసగా గుంపులు గుంపులుగా చచ్చిపోతాయి. అలాంటి విషపురుగులు ఇప్పుడు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ప్రపంచంలోని విశిష్టమైనవని మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సాంస్కృతిక విలువలను అవి దుంప నాశనం చేస్తున్నాయి. పుచ్చి బూజుబట్టిన మొదల్లోకి మురికి ఆలోచనలుగా మొదలై మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్న అత్యాచార నేరాలే ఆ వికృత వేరు పురుగులు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల మీద ప్రేమాభిమానాలతో, పర్యాటక ప్రాంతాల మీద ఆసక్తితోనో, ఉద్యోగ రీత్యానో ఇక్కడికి వస్తున్న విదేశీయుల పైన ఘోరాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్ళు. భూమికి భారమైన ఈ కీచకుల కారణంగా భారతావని గౌరవ మర్యాదలు మంటగలుస్తున్నాయి. అందుకు సామూహికంగా సిగ్గుపడితే సరిపోదు. పుట్టిన గడ్డ పరువు తీస్తున్న పిశాచ సంతతి స్వైర విహారాన్ని అదుపు చేయకపోతే అంతర్జాతీయంగా దేశం అసలు తలెత్తుకోలేదు. చదువు సంధ్యలకు దూరమై ఊరు మీద పడి బలాదూరుగా తిరిగే వాళ్ళు కొందరుంటారు. అడ్డమైన వ్యసనాలను అలవాటు పడే అలాంటి వాళ్ళే పరమ రోత నేరాలకు పాల్పడతారన్నది మన సమాజ నరాల్లో ఇంకిపోయిన ఒక మూస అభిప్రాయం. అది తప్పని నిరూపించే కిరాతకులు ఉన్నత సంస్థల్లో అత్యున్నత పదవీ బాధ్యతల్లోనూ వెలగబెడుతూ కనిపిస్తుంటారు. అదిగో అలాంటి తోడేళ్లలో ఒకడు స్వరణ్ సింగ్. దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీలంటూ స్వరణ్ సింగ్ పేరు వెనక పట్టాలు బోలెడన్నున్నాయి. కానీ ఏం లాభం? బుర్రంతా విషంతో నిండిపోయినప్పుడు. వృత్తికి కళంకం తెచ్చిన ఈ నీతిమాలిన ఆచార్యుడు విశ్వవిద్యాలయంలో సదస్సుల నిర్వహణ కోసం తన దగ్గరికి వచ్చిన జపాన్ దౌత్య కార్యాలయ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భయాందోళనలో జపాన్కు తిరిగి వెళ్ళిపోయిన బాధితురాలు అక్కడి నుంచే ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపిన జేఎన్యూ తాజాగా స్వరణ్ సింగ్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. లైంగిక నేరాలను ఎంత మాత్రం సహించని తమ కట్టుబాట్లకు ఇదో నిదర్శనమని ఆ విశ్వవిద్యాలయ పాలకవర్గం ఘనంగా చాటింపు వేసుకుంటుంది. ఆ వర్సిటీ అధికారులకు అంత మంచి బుద్ధే ఉంటే అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు వేరొకరిని లైంగికంగా వేధించాడనే అభియోగాలతో కొలువుకు రాజీనామా చేసిపోయిన స్వరణ్ సింగ్ మళ్ళీ అక్కడికే ప్రొఫెసర్గా ఎలా వచ్చాడు? ఇన్నేళ్లలో అతనిపై మొత్తం 8 లైంగిక వేధింపులు ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకోకుండా వర్సిటీ వర్గాలు ఏ గుడ్డిగుర్రం పళ్ళు తోముతున్నాయి? అప్పుడే ఆ భ్రష్టుణ్ణి బయటకి తన్ని తగలేసి చట్టానికి అప్పగించి ఉంటే జపనీస్ ఎంబసీ ఉద్యోగిని జోలికి పోగలిగేవాడా? దేశానికి అప్రతిష్ట వచ్చేదా? గెస్ట్కు హోస్ట్కు మధ్య సంబంధాన్ని దైవంతో ముడిపెట్టిన ఉన్నత సంస్కృతి మనది. అతిథి దేవోభవ అని మనసా వాచా విశ్వసించిన ఘన వారసత్వ పరంపర మనది. ఏమైపోతోంది అదంతా? దేశానికి అతిథులైన విదేశీ యాత్రికులపై అత్యాచారాలకు ఒడిగట్టేంత పాపిష్టి బుద్ధులెందుకు? మురుక్కాల్వ నీళ్ల మాదిరిగా పొంగి పొర్లుతున్నాయి.
పరమ పవిత్రమైన తిరువన్నామలై గిరి ప్రదక్షిణ మార్గంలో కొండ మీద ధ్యానం చేసుకుంటున్న ఫ్రాన్స్ మహిళ ఒకరు పోయిన నెలలో అత్యాచారానికి గురయ్యారు. ఆమెకు గైడ్గా ఉన్న రాక్షసుడే ఆ మహాపాతకానికి ఒడిగట్టాడు. ఈ నెల మొదట్లో హైదరాబాద్ చూడటానికి వచ్చిన జర్మనీ యువతిని మభ్యపెట్టి కారు ఎక్కించుకొని అందులోనే అత్యాచారం చేశాడు ఒక ప్రబుద్ధుడు. 6 రోజుల క్రితం ఢిల్లీలోని ఓ హోటల్లో బ్రిటిష్ మహిళ ఒకరు హేయ లైంగిక దాడికి బాధితులయ్యారు. ఇటీవలే హంపీలో ఇజ్రాయెల్కు చెందిన పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగితే, కొన్నాళ్ల క్రితం ఏపీలో లిథువేనియా వనితను లైంగికంగా వేధించారు 2 దుర్మార్గులు. ఒంటరిగా ఎన్నో దేశాలు పర్యటించాను కానీ ఇలాంటి దారుణానుభవాన్ని ఎక్కడా ఎదుర్కోలేదు అని ఆ లిథువేనియా దేశ మహిళ ఆవేదనలో భారతావనికి మిగిలినవి తలవంపులే కదా. ఇట్లా 2014 నుంచి 2022 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 170 మందికి పైగా విదేశీ మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఎన్ని కేసుల్లో నేరగాళ్లకు శిక్షలు పడ్డాయో తెలుసా? వాటిని లెక్కించడానికి చేతి వేళ్లు కూడా ఎక్కువ అవుతాయి. ఆ 8 ఏళ్లలో 8 కేసుల్లోనే అపరాధులకు దండన పడ్డాయి. అంటే సంవత్సరానికి ఒక్కరికే పడ్డాయి. పరిస్థితి ఇలా అఘోరిస్తున్నప్పుడు మన పుణ్య భూమిలో స్త్రీలకు భద్రత ఎక్కడ దొరుకుతుంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ IITT సంస్థ దేశవ్యాప్తంగా 49 నగరాల్లో ఒక అధ్యయనం చేసింది. ప్రతి చోట పర్యాటకులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నట్లు అందులో తేలింది. యాత్రికుల పట్ల స్థానికుల ప్రవర్తన తీవ్ర అభ్యంతరకంగా ఉంటుందని IITT సర్వేలో పాల్గొన్న వారిలో 71% మంది తేల్చి చెప్పారు. అతిథి సత్కారాలకు పేరు పొందిన సమాజంలో ఈ విశృంఖలత్వం ఎందుకు ఎదుగుతున్నది? యాత్రికులకు దారి దోపిడీ చేయడం, వస్తువులు తినుబండారాలకు ఎక్కువ ధరలకు అంటగట్టి నిలువున దోచుకోవడం, భౌతిక దాడులకు పాల్పడటం వంటి పర్యాటక ప్రాంతాల్లో సర్వసాధారణమవుతున్నాయి. దేశానికి ఆదాయం తెచ్చిపెడుతూ ఉపాధి కల్పనకు ఊతమవుతున్న పర్యాటక రంగం దెబ్బతినకూడదంటే విదేశీ యాత్రికుల రక్షణకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి. అంతకు మించి జనభారతం ఆలోచన తీరులో మార్పు రావాలి. మన ఇంటికి వచ్చే బంధుమిత్రులను ఎలా ఆప్యాయంగా చూసుకుంటామో మన దేశ పర్యటనకు వచ్చేవారిని అంతే సమాదరించాలి. భారతీయులుగా భారతావని పరువు ప్రతిష్టలు కాపాడటానికి ఆ మాత్రం చేయలేమా? ఇది మనకు అందించిన వాళ్ళు శైలేష్ నిమ్మగడ్డ.